ఓం వారాహిదేవ్యై నమః. వారాహి అమ్మని పూజించడం అంటే చాలామంది భయపడుతూ ఉంటారండి. ఉగ్రదేవత అని భయపడుతూ ఉంటారు. కానీ అమ్మను సాత్వికంగా ఎలా ఆరాధించాలి, ఎలా మనం ఇంట్లో ఆరాధించుకొని ఎటువంటి సమస్యలు చెప్పుకుంటే మనము విజయం సాధించవచ్చు అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ముందుగా ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు వస్తాయండి. పాడ్యం నుంచి దశమి వరకు ఉంటాయి. గుప్త నవరాత్రులు 9 రోజులు ఉంటాయి. ఒక్కొక్కసారి 11 రోజులు కూడా వస్తూ ఉంటాయండి. జూలై 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉంటాయి. ఈ పూజను ఎలా చేసుకోవాలి, చాలా తేలికగా సులువుగా ఎలా చేసుకోవాలి అంటే ముందు షేర్ చేస్తానండి. ముందుగా మనం ఎటువంటి సమస్యలు చెప్పుకొని ఈ పూజ చేసుకోవచ్చు అంటే గృహయోగము, కోర్టు బాధలు, ఆర్థిక సమస్యలు, శత్రు బాధలు, భూయోగము, రుణ బాధలు, ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడానికండి. కుటుంబ సమస్యలు, వ్యాపార, ఉద్యోగ, వివాహాది సమస్యలు పోగొట్టి రాజయోగం కలగజేస్తుందండి. ఏ పనులలో కూడా విజయాన్ని కలగజేసి శక్తి అమ్మకుంటుందండి. అంతటి శక్తివంతురాలైన అమ్మని పూజించడం ఎలా అంటే సాత్వికంగా ఆరాధించాలి మనం. ఉగ్రరూప దేవత అనంటే ఉగ్రరూపంలో ఆరాధించకూడదండి. సాత్వికంగా మాత్రమే ఆరాధించాలి ఇంట్లో. ఎవరు ఆరాధించాలంటే సాంసారిక జీవితంలో ఉన్నవారైనా, వివాహం కానివారు, పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఆరాధించవచ్చండి. ముఖ్యంగా మనము నియమాలు పాటించుకుంటూ ఆరాధించాలండి. ఇది ముఖ్యము. నియమాలు ఎటువంటి నియమాలు అనేది కూడా మీకు ముందు షేర్ చేస్తాను. ముందుగా నియమం ఏంటి అంటే ఇల్లు మాత్రం శుచి శుభ్రత పాటించాలండి. ఇల్లును మొత్తం శుభ్రపరచుకున్న తర్వాతనే మనం ఈ పీటను ఏర్పాటు చేసుకోవాలి. అంటే జూలై 6వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు ఎవరికైనా అంటే లేడీస్కి ఏమైనా సమస్య వాటిల్లిందనుకోండి, అంటే పీరియడ్స్ అలా కనుక వచ్చినట్లయితే 6వ తారీఖు నుంచి 15వ తారీఖులో ఏ ఒక్క రోజు చేసుకున్నా సరిపోతుందండి. ఒకవేళ లేదు మేము 9 రోజులు చేసుకుంటామంటే ఇలా పీటను ఏర్పాటు చేసుకోండి. చక్కగా అమ్మవారిని ఆహ్వానించే పీట అంటే సింహాసనం అంటే ఎలా ఉండాలండి, మన శక్తి కొలది మనము అమ్మవారిని పీటని ఏర్పాటు చేసుకోండి. సింహాసనం అన్నట్టు అమ్మకి అది. అంటే చక్కగా పసుపు, జవ్వాది పౌడర్ని కలిపి ఇలా సువాసన భరితంగా ఉండేటట్టు పసుపుని ఇలా అలుక్కున్నానండి. పసుపుతోటి పద్మ ముగ్గు వేసుకున్నాను. పసుపు కుంకుమ అలంకరించుకొని ఒక పీటను పెట్టుకున్నాను. ఆ పీటపై కూడా పసుపుతో అలుక్కొని పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ ఎరుపు అక్షంతలు మాత్రమే వాడుతున్నానండి ఈ పూజలో ఎరుపు అక్షంతలు మాత్రమే వాడండి. పసుపు అక్షంతలైనా పర్లేదు. తర్వాత అమ్మకి మనము ఫోటోకి వచ్చేసి ఉగ్ర రూపంలో ఉన్న ఫోటో పెట్టుకోకూడదండి. శాంతంగా ఉండే ఫోటో అంటే ఇలా శాంతి స్వరూపిణి చూడండి ఎలా కనిపిస్తుందో, మన కంటికి ఎంత కళ్ళకు ఎంత నిండుగా కనిపిస్తుందో కదా. ఇలాంటి ఫోటో పెట్టుకోండి. లేనట్లయితే ఈ ఫోటో లేదు అనుకుంటే మనకు ప్రింట్అవుట్ అయినా ఇస్తారండి. లేదు అది కూడా మాకు లేదు, ప్రింట్అవుట్స్ తీయడం కూడా లేదు అంటే లక్ష్మీ అమ్మవారి ఫోటో అయినా దుర్గమ్మ ఫోటో అయినా పెట్టుకోవచ్చండి. ఇలా అమ్మవారికి పంచదీపారాధనతో స్టార్ట్ చేయండి. మనకు ఇంట్లో పంచదీపారాధన చాలా మంచిదండి. పంచదీపారాధన చేసుకోండి. ముందుగా మనం ఏ పూజకైనా కూడా మనము గణపయ్యని ఆహ్వానించుకుంటాం కాబట్టి గణపయ్య ఫోటో ఉంటే పెట్టుకోండి, విగ్రహం ఉంటే పెట్టుకోండి. లేదంటే 9 రోజులు చేసుకుంటామంటే పసుపు గణపతిని పెట్టుకోండి. మనం ఉద్యాపన కూడా చెప్పుకోవాలి లాస్ట్ రోజు 9 రోజులు. అంటే 9 రోజులు చేసుకున్న వారైతే మనము చీరతోటి అమ్మవారికి వాయనం కూడా ఇచ్చుకోవచ్చండి లాస్ట్ రోజు. ఇంకా అలా కాదు మేము ఒక్కరోజే చేసుకుంటాం అన్న రోజు కూడా మనము సాయంత్రం ఉదయం పెట్టుకొని సాయంత్రం పూట శుచి శుభ్రత కూడా పాటించాలండి. సాయంత్రం కూడా పాటించిన తర్వాత అమ్మకి దీపారాధన చేసుకొని సాయంత్రం మనకు చీర పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. లేదంటే జాకెట్ పీసు అమ్మకి వాయనం కూడా ఇచ్చుకోవచ్చు. లేదు అనుకుంటేనండి సాత్వికంగా ఇలా చేసుకోండి. అంటే మనము దీపారాధన ఫస్ట్ మనము గణపయ్యకు ఆహ్వానం చెప్పుకున్నాము. ఆ తరువాత మనము గణపయ్యకు మనకు ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడు తండ్రి, మాకు ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడు అనే మనకు ఇంకొకసారి సమస్యను కూడా చెప్పుకొని మనము గణపయ్యను ఆహ్వానం చెప్పుకున్నాము. ఇక్కడ ఏం లేదండి, సింపుల్గా ధూపం, దీపం, నైవేద్యం, పుష్పం సమర్పించుకుంటే సరిపోతుందండి. ఇలానే ఇంకా గణపయ్యకు మనము కండ చక్కెర కానీ లేకపోతే బెల్లం ముక్కైనా సమర్పించుకోవాలండి. ఆ తరువాత మనము అమ్మని ఆహ్వానం చెప్పుకుందాము. అంటే అమ్మని ఆహ్వానం చెప్పుకుండే ముందు చాలామంది భయపడుతూ ఉంటారని అన్నాను కదండి. ఎవరు ఉగ్రరూప దేవతను ఆరాధిస్తారంటే మనము పెద్ద పెద్ద కోరికలు ఉంటాయండి కొంతమందికి. అవి ఎవరు ఆరాధిస్తారంటే గుప్త నవరాత్రులు అంటారండి. రహస్యంగా చేసుకుంటారు. వామాచార పద్ధతుల్లో కొంతమంది ఉపాసకులు చేస్తారండి, రహస్యంగా చేస్తారు. అవన్నీ మనం చేయకూడదు. అది ఇంట్లో అస్సలు చేయకూడదండి. ఉపాసకులు మాత్రమే చేయాలి. 1కి 2 సార్లు చెప్తున్నాను. గుప్త నవరాత్రులు నైట్ అంటే రహస్యంగా చేస్తారండి. ఎవ్వరికి తెలియదు కూడా. వామాచార పద్ధతుల్లో చేస్తారు, రహస్యంగా చేస్తారు. అవి మాత్రం ఉపాసకులు మాత్రమే చేయాలి. అందుకని 1కి 2 సార్లు చెప్తున్నాను. ఉగ్రరూప దేవతను పెట్టుకొని వాళ్ళు ఆరాధిస్తారండి. వాళ్ళ పూజ అంతా వేరే ఉంటుంది. ఇంకా అది మనం అస్సలు చేయకూడదు కూడా. అమ్మ ఉగ్ర రూపంలో ఉంటుంది. కానీ ఎట్టి సమస్య అయినా తీరిపోతుందండి. కానీ ప్రతిఫలం అంతే ఉంటుంది. కానీ అది అస్సలు మనం చేయకూడదు. మనము ధర్మపరమైన కోరికలు అమ్మవారి ముంగట పెట్టి మాత్రమే చేయాలి. అది కూడా సాత్వికంగానే చేయాలి.
ఇప్పుడు మనం ఎలా చేసుకుంటున్నామో అలానే కొంతమంది 9 రోజులు చేసుకుంటే కలశారాధన అంటే కలుషం కూడా పెట్టుకొని చేసుకుంటూ ఉంటారండి. ఇక సింపుల్‌గా చేసుకుంటామనన్న వారికి మాత్రమే ఇది నేను తెలియజేస్తున్నాను. ముందుగా మనము ఎటువంటి అనుమానాలు లేకుండా ధర్మపరమైన కోరికలు అమ్మ ముంగట పెట్టి మనం పూజించినట్లయితే ఏ అనుమానం ఉండవసరం లేదండి. వారాహి అమ్మ పూజ చక్కగా చేసుకోవచ్చు. ఎప్పుడు అనంటే చెప్పాను కదా, ఆషాఢ మాసంలో 6వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు వస్తాయి అండి అమ్మవారిని. అప్పుడు ఆరాధించవచ్చు. సాత్వికంగా మాత్రమే ఆరాధించండి. ఒకళ్ళని అంటే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఒకళ్ళ ఈర్ష్యతోటి వేరే వాళ్ళు మన మీద శత్రు బాధలు అమ్మే తొలగిస్తుందండి. కానీ మాకు వాళ్ళ మీద కక్ష ఉంది, ఈ సమస్యను తీర్చమ్మా అని అయితే అలా చెప్పుకోకూడదు. ధర్మపరమైన కోరికలు మనకి ఇప్పుడు ముందు చెప్పాను కదండి, రుణ బాధలు, గృహయోగము, ఇలాంటి సాత్వికంగా ఉండే మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో ఆ సమస్య మట్టిగా చెప్పుకోవాలి. కానీ వాళ్ళు పాడైపోవాలి అని అయితే మాత్రం చెప్పొద్దు. అస్సలు అలాంటి పూజలు అస్సలు చేసుకోకూడదండి. అది మనకే చెడండి. ఏదైనా కూడా అమ్మకి శాంత స్వరూపిణి కాబట్టి మనకున్న బాధలు మాత్రమే చెప్పుకోండి. ముఖ్యంగా అమ్మకు ధూపం అంటే చాలా ఇష్టం అండి. ధూపం చక్కగా గుగ్గిలంతో సాంబ్రాణి గుగ్గిలం కలిపి చక్కగా నేను ఒకసారి ఒక వీడియో పెట్టానండి. అలాంటి ధూపం కూడా వేసుకుంటే చాలా మంచిదండి. ఆ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ ధూపం ఎలా తయారు చేసుకోవాలనేది కూడా ఒకసారి చూడండి. ఆ తర్వాత అమ్మకి ధూపం అంటే చాలా ఇష్టము. ఇంకా అమ్మకు ధూపం వేసుకుంటూ నేను ఎరుపు అక్షంతులతోటి అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటున్నాను. ఒకవేళ అష్టోత్తరం రాదండి, మాకు ఈ ఆచమనం రాదు, అమ్మవారిని పిలవడం రావట్లేదు, ఎలా అంటే మన ఇంటికి అతిథులు వస్తే మనం ఎట్లా సపర్యలు చేస్తామండి, అలానే అమ్మ మన ఇంటికి లోకాల నీలే తల్లి మన ఇంటికి వస్తుందంటే ఆహ్వానం చెప్పడం మాటలా అండి. చక్కగా అమ్మ మా ఇంటికి వచ్చావు కదా తల్లి, నీకు శుద్ధమైన జలం ఇస్తున్నాము, కాళ్ళు కడుక్కో తల్లి, ఈ సింహాసనం ఏర్పాటు చేసాం, ఈ సింహాసనం మీద కూర్చో తల్లి, మా బాధను ఆలకించు తల్లి, ఇది మా సమస్య అని చెప్పుకోండి. సింపుల్గా చేసుకోండి, చాలా మంచి ఫలితాలు అనేది ఉంటాయి. అమ్మవారు మన ఇంటికి వచ్చిందంటే సుగంధభరితంగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ అమ్మ తిష్ట వేసుకొని కూర్చుంటుందని చెప్తూ ఉంటాను కదా. అమ్మకి సుగంధభరితంగా ఉండాలని పచ్చకర్పూరము, జవ్వాది, దశాంగం ఇవన్నీ వేయండి. మీ దగ్గర ఉంటేనే వేయండి, లేదంటే సుగంధభరితంగా ఉండే ఏ వస్తువు అయినా కూడా అమ్మ దగ్గర పెట్టండి. అంటే పుష్పాలు ఎంత సుగంధభరితంగా ఉంటాయండి, అలా అయినా చేసుకోవచ్చు. లేదు అంటే దీపారాధన కడ్డీలు ఉంటాయి కదండి, సాంబ్రాణి కడ్డీలు, అవి కూడా సుగంధభరితంగా ఉంటాయి. మన శక్తి అండి, ఏదైనా మన శక్తి కొలది చేసుకోండి. చాలా సింపుల్గా అయినా చేసుకోవచ్చు. చక్కగా అమ్మవారికి దీపారాధన చేసుకున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అండి. ముఖ్యంగా ఇవి అయితే తప్పకుండా పెట్టండి. అమ్మకి వడపప్పు, పానకం అంటే చాలా ఇష్టము. అమ్మకి పంచదీపారాధన కూడా చేసుకోండి. ఆ తర్వాత అమ్మకు ఆహ్వానం చెప్పుకున్న తర్వాత మనం ఎరుపు అక్షంతులతోటి, ఇక్కడ చూసారా, ఎరుపు అక్షంతులతోటి నేను అమ్మవారికి అష్టోత్తరం చెప్పుకున్నాను. లేనట్లయితే అష్టోత్తరం రాదు అని అన్నవారైతే లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరమైనా చదువుకోండి, లేదంటే లక్ష్మీ అమ్మ సహస్రనామము అవైనా చదువుకోండి. అవి కూడా రావు అనుకుంటేనండి ఓం వారాహి దేవి నమః అనుకుంటూ అమ్మవారిని ఆరాధించండి. సింపుల్గా చేసుకోండి, ఎటువంటి టెన్షన్ పడవద్దు, ఎటువంటి భయాలు కూడా మనసులో లేకుండా చక్కగా ఆరాధించండి సాత్విక రూపంలో. అమ్మవారికి లాస్ట్కి నీరాజనం సమర్పించండి. నియమాలు వచ్చేసి అండి, నేలపై పడుకోండి. ఆ ఒక్కరోజు చేసినా కూడా మాంసాహారం నిషేధము, మద్యపానం నిషేధం అండి. ఆ ఒక్కరోజు కూడా శుచి శుభ్రత పాటించి అమ్మవారికి నియమనిష్టలతో ఆరాధించినట్లయితే ఎటువంటి సమస్య అయినా కూడా ఇట్టే తీరిపోతుందండి. ముఖ్యంగా నియమాలు పాటించుకుంటూ చేయండి ఆ ఒక్క రోజైనా కూడా. ఇంకా ఏ సమస్య అయినా కూడా అమ్మవారి ముంగట పెట్టి ఆరాధించండి. మంచి మంచి కోరికలను పెట్టండి. మంచి మంచి కోరికలు అనేది సమస్య కూడా ఇట్టే తీరిపోతుందని గట్టిగా నమ్మి చేయండి. ప్రతిఫలం దానంతట అదే వస్తుందండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.